రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవితమ్మ. వైసీపీ హయాంలో పెనుకొండ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ హయాంలో కనీసం డ్రైనేజీలను కూడా క్లీన్ చేయలేదని మండిపడ్డారు. తనని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటున్న సవితమ్మతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచారం ముగింపు సభకు చేరుకుంది. ప్రస్తుతం మనం పెనుగొండ నియోజకవర్గంలోని టీడీపీ అభ్యర్థి సవితమ్మ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆమె మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. మేడం చెప్పండి, మీరు గత 2 నెలలుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకే సమస్యలతో మీకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఏం చేయబోతున్నారు? ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు. మేము వేసిన డ్రైనేజ్ కూడా క్లీన్ చేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఒక పక్క మేము వేసిన ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. ఎల్ఈడి లైట్లు బర్న్ అయితే కూడా మార్చలేదు. మేము ఎప్పుడూ తెలుగుదేశం పార్టీలో ఎక్కడ చూసినా మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టాము. ఆ వాటర్ ప్లాంట్లకి సర్వీసింగ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ కూడా చేత కాలేదు. రోడ్లు వేసాం, మేము సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం. అక్కడ గుంతలు పడితే దాన్ని మెయింటెనెన్స్ కూడా చేత కాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా ఈ 5 సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకుని త్రాగడానికి నీళ్లు కూడా లేవు. ఆ నీళ్లు లేకపోతే ఆ బోర్లు ఏదైనా రిపేర్ వస్తే ఆ బోర్లు రిపేర్ చేయించే నారదుడు కూడా లేదు మాకు అన్న విషయం వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీలో. ఆ అభివృద్ధి చేసిన దాన్ని మెయింటెనెన్స్ కూడా చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. చెత్త మీద పన్ను వసూలు చేయడం అయితే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. డ్రైనేజ్ క్లీన్ చేసేది కూడా చేతగాని పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులు కూడా ఎక్కడెక్కడ పెండింగ్ పడిపోయాయి. మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, ఖచ్చితంగా మాకే మరోసారి ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తామంటే కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. సంక్షేమ పథకాలు ఈయన కొత్తగా ఇచ్చింది ఏం కాదు సార్. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచే సంక్షేమ పథకాలు మొదలైనాయి. అదేవిధంగా ఆనవాయితీగా అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి కన్నా దీనికన్నా ప్రజలకు ఏమైతే అవసరం ఆ సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో 14 నుంచి 19లో ఇచ్చారు. ఇప్పుడు కూడా మా మేనిఫెస్టో చూస్తే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో అవి అవసరం, ప్రతి ఇంటికి అవసరం. మా మేనిఫెస్టో బాగుంది, ఇది ప్రజలకు అవసరం. చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని ఈ మేనిఫెస్టో పెట్టారని కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వాలి. మన డబ్బుల నుంచి మన దగ్గర నుంచి దాచుకొని సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకు కూడా ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు కేవలం ఒక క్వార్టర్ మందుతోనే 100 రూపాయలు పెంచారు. 100 రూపాయలు ఇప్పుడు ముందున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి. ఎక్కడ టీ తాగినా కూడా ఫోన్పే చేస్తాం, స్కాన్ చేస్తాం. కానీ మందు షాపుల్లో మాత్రం క్యాష్ కడుతున్నారు. నెలకు 3,000 లెక్కేస్తే 12 నెలల 36,000 అమ్మఒడి ఇచ్చేది 13,000. మిగతా 23,000 ఎక్కడ పోయింది? జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకే పోయింది. అదొక ఎగ్జాంపుల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఈ భారతదేశంలో ఎక్కువ ఎక్కడ దొరుకుతుందో గంజాయి అంటారు, ఇసుక మాఫియా అంటారు, భూదందాగిరి అంటారు. ఎక్కడ చూసినా మాఫియా మాఫియా మాఫియా. దోచుకోవడమే సరిపోయిందని ప్రజలందరికీ అర్థమైపోయింది. మా దగ్గర నుంచి దోచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు. ఆ నవరత్నాలు కూడా ఏంటి? రేషన్ కార్డు ఉండకూడదు. అదేంటి రేషన్ కార్డులు తీసేయడం ఎందుకు? కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు బైక్ ఉంది, నీకు విమానం ఉంది, అందుకు నీకు భూమి ఎక్కువ ఉందని చెప్పి కట్ చేసేశారు. దాన్ని సాటిస్ఫై కాదు. సంక్షేమ పథకాలకే ప్రజలు దృష్టి చూస్తారు అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి భ్రమ. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి కల్పించేది కూడా తెలుగుదేశం పార్టీని అంటూ కూడా టీడీపీ అభ్యర్థి సవితమ్మ చెప్తున్న పరిస్థితి. క్రియా పరిశ్రమతో పాటు పలు అనుబంధ సంస్థలు కూడా పెనుగొండకు తీసుకొచ్చి అలాగే యువతకు ఉపాధి కల్పిస్తామంటూ కూడా టీడీపీ అభ్యర్థి సవితమ్మ చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, పెనుగొండ నుంచి.